నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ముందుగా నీకు చెప్పాను. నీవు వినిపించుకున్నావో లేదో కాని, అర్థం చేసుకున్నావో లేదో కాని, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీవు నా మాటలు వింటున్నావా లేదా అని చూస్తున్నాను. నీవు మాత్రము నా మాట వినడం లేదు, లెక్క చేయడం లేదు. నేనంటే గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు. నీ సమస్యను తొలగిస్తాను, నీ భారము తొలగిస్తాను అని చెప్పాను. నువ్వంటావు కుటుంబ భారము, బిడ్డల భారము, ఉద్యోగము భారము, కూలీ పని భారము, ఎక్కడికెళ్ళాలి అన్న భారము, తినడానికి భారము, కష్టపడడానికి భారము, బ్రతకడానికి భారము. నా జీవితమే ఒక భారము, భరించలేకపోతున్నాను, ఎందుకొచ్చిన జీవితము అని అనుకుంటున్నాను అని నీవు అనొచ్చు. కాని నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడను, నీ ప్రభుడను యేసయ్యను, నీ ప్రతి భారాన్ని నేను తొలగిస్తాను అని చెప్పాను. అయినా నీవు వినడము లేదు. నా యొద్దకురా, నా సన్నిధికిరా, నీ సమస్య గురించి నాకు మొరపెట్టుము అని చెప్పాను. నీవు అసలే వినడం లేదు. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. నా జీవితం ఇంతే అనే బాధపడుతున్నావా? నీకు విశ్రాంతిని నేను ఇస్తాను అని చెప్పాను. అయినా నీవు వినిపించుకోవడం లేదు. సాత్వికుడను, దీన మనస్సు కలవాడు నేనే అని చెప్పాను. నీవు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం కలిగిన దేవుడను, నీవు పదే పదే తప్పు చేస్తున్న మన్నించే దేవుడను, నీవు నన్ను లెక్క చేయకపోయినా నిన్ను దీవించే దేవుడను. నీ బరువు బాధ్యత నాకు అంతా తెలుసు కాబట్టి నీ మీద శ్రద్ధ వహించి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీవు మాత్రము నన్ను లెక్క చేయడం లేదు. నా ప్రాణానికి విశ్రాంతి లేదు అని బాధపడినంత మాత్రాన విశ్రాంతి ఎలా దొరుకుతుంది? నా దగ్గరకు వచ్చి నా దగ్గర నేర్చుకుని ప్రశాంతమైన జీవితం జీవిస్తేనే తప్ప నీకు రాంతి దొరకదు. నీ భారమంతా నేను మోసి నీ భారాన్ని తొలగిస్తాను అని చెప్పినా నీవు అర్థం చేసుకోవటం లేదు. బైబిల్ గ్రంథములోని లేఖనములు చదువుము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి ఏ సమస్య అయినా నీకున్న ప్రతి భారమును నా భుజముల మీద మోసి మీ భారాన్ని తొలగిస్తాను. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వస్తే నీకు నెమ్మది, విశ్రాంతి, విడుదల. ప్రతి సమస్యకు పరిష్కారము నేను ఇచ్చే దేవుడను. నీవు మరువక నిత్యము నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడు కాబట్టి నీకున్న తలాంతులు బట్టి నిన్ను దీవిస్తాను. నీ ప్రభుడనైన యేసయ్యను బిడ్డలు చదువుకుంటే ఫీజులు కట్టాలనే భారమా? సంసార జీవితంలో ప్రతిదీ కొనాలి అనే భారమా? నీవు ఆనందంగా జీవించాలి అంటే నా మాటలు శ్రద్ధగా విని పాటిస్తే నీ జీవితంలో జరగబోయే గొప్ప కార్యములను నీవు చూస్తావు, వింటావు, అనుభవిస్తావు. ఆమెన్.